రెండో అమ్మమ్మ ఇంటికి మీకు మెత్తని స్పాంజీ లాంటి మినప దోశలు కావాలంటే 3 కప్పులు బియ్యము 1 కప్పు మినపగుళ్ళు ఒక 6 గంటల సేపు నానబెట్టి పిండి మిక్సీలో కానీ ఇల్లుకి కానీ పట్టించుకోవాలి. మిక్సీలో వేసుకున్న బాగా వచ్చింది. మిక్సీలో వేసి జల్లిడితోటి మెత్తగా జల్లించుకోండి. ఈ మినపగుళ్ళు మాత్రం విడిగా మిక్సీలోనైనా వేసుకోండి. గ్రైండర్లో అయితే ఇంకా ఎక్కువ పిండి అయ్యిద్ది. వేసుకోండి. వేసుకొని 2 కలిపి నైట్కి కలిపి పెట్టుకోండి. తెల్లారి ఇంకా పొద్దున్నే ఇదిగో ఇలా కలుపుకోండి. పిండి దోశలు పోసుకోండి. అద్దరిపోయిద్ది. బాగా కాగాక ఒక చుక్క నీళ్లు పోసి తుడిచేసి ఇప్పుడు మనం దోశ వేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇలా దోశ అంతా కాలాక కొంచెం ఆయిల్ ఎట్ట చిలకరించుకోండి. స్పూన్లతోటైతే ఎక్కువ పడిద్ది. ఇలా ఒక కర్రకి ఒక చిన్న పుల్లకి గుడ్డ పట్టుకొని అది ఆయిల్లో ముంచెట్ట చల్లామనుకో మనకి బ్రహ్మాండంగా ఆయిల్ తక్కువగా ఉంటుంది, టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాలింది. దీన్ని వెనక్కి తిప్పుకున్నాం. ఈజీగా లేసి వచ్చింది. చూసారా మంచి కలర్తో ఎలా ఉందో. ఇంకన్నీ ఎలానే పోసుకోండి. బొంబాయి చట్నీ తోటి తింటే అద్దరిపోతాయి ఈ అట్లు. బొంబాయి చట్నీతో స్పాంజీ లాంటి మెత్తటి దోశలు రెడీ.